నేను ఒక డెసిషన్ తీసుకున్నా. ఆ డెసిషన్ ఏదో మీతో చెప్తాను. అది కంపల్సరీగా మీరు వినాల్సిందే. వినండి. ఏంటంటే నేను రాజ్యాంగాన్ని మారుద్దాం అనుకుంటున్నాను. ఎందుకు మారుద్దాం అనుకుంటున్నానో అది కూడా చెప్తానేనండి. నేను చదువుకుందామని డెసిషన్ తీసుకున్నా. డెసిషన్ తీసుకున్నప్పుడు నేను చదువుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? టీచర్ గారిని వెళ్ళి టీచర్లను అడగాలి కాబట్టి అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పిన దానికి నా కళ్ళు గిరగిరా తిరిగినాయి. ఇప్పుడు నేనంట ప్రీ 10th రాసి పరీక్షలు పాస్ అయ్యి అప్పుడు 11, 13, 14, 10 అన్ని తరగతులు చదివి అప్పుడు కలెక్టర్ పరీక్ష పెడితే అప్పుడు కలెక్టర్ పరీక్ష రాస్తే అప్పుడు ఉత్తీర్ణురాలు. అమ్మా, ఇవన్నీ నా వల్ల కాదు. అందుకని నేనే రాజ్యాంగాన్ని మారుద్దాం అనుకుంటున్నా. రాజ్యాంగాన్ని మార్చి భవిష్యత్తులో అంటే ఇప్పుడు కాదు, వచ్చే 20-70 సంవత్సరాలకి నేను రాజ్యాంగాన్ని మారుస్తాను. అప్పుడు దాకా వెయిటింగ్ చేయండి, సరేనా? మీరు ఏ పరీక్షలు రాస్తారంటే ఆ పరీక్ష కాడికి మిమ్మల్ని తీసుకెళ్తాను. అంతే తప్పించి మీరు నిరుత్సాహపరపకండి. అయితే నా మీద మీరు గట్టి నమ్మకం పెట్టుకోండి, సరేనా? ఉంటా. బాయ్.